Students, today's session we are going to discuss normality, some useful relations. యూస్ఫుల్ రిలేషన్స్ అంటే మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఏ ఫార్ములాస్ మనం యూజ్ చేస్తామో వాటిని మనం డిస్కస్ చేసుకొని దాని తర్వాత వాటి ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్స్ని నేను డిస్కస్ చేస్తాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అనమాట. నార్మాలిటీ సమ్ యూస్ఫుల్ రిలేషన్స్. So number of equivalents of solute. కనుక్కోవడానికి ఫార్ములా V into N, వాల్యూమ్ V is in liters. వాల్యూమ్ లీటర్స్లో ఇచ్చినప్పుడు. సో మనం ఇక్కడ నార్మాలిటీ అంటే నెంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ 1 లీటర్. 1 లీటర్ సొల్యూషన్లో మనం ఎన్నైతే నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్ అనొచ్చు, గ్రామ్ ఈక్వివాలెంట్స్ ఉంటాయో నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్ని డిజాల్వ్ చేస్తామో దాన్ని నార్మాలిటీ అని మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ మీకు నార్మాలిటీ అంటే ఇది ఎక్స్ప్లెనేషన్గా రాసుకోండి. ఎక్స్ప్లెనేషన్ నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్. ఇక్కడ వేర్ n ఈజ్ ఈక్వల్, where small n is equal, small n అంటే ఏంటి స్టూడెంట్స్? నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్. నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్. V అంటే వాల్యూమ్ ఇన్ లీటర్స్. వాల్యూమ్ ఈజ్ సో ఇక్కడ రాసాం V ఈజ్ ఇన్ లీటర్స్, వాల్యూమ్ ఈజ్ లీటర్స్. లేదంటే వాల్యూమ్ ఇన్ లీటర్స్లో ఉంటుంది. లీటర్స్. ఇక్కడ మీరు స్మాల్ ఎన్ కనుక్కోవాలి. స్మాల్ ఎన్ కి ఫార్ములా అంటే నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్ కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్ అంటే క్రాస్ మల్టిప్లై చేస్తాంగా, n into V in liters. ఇది ఫస్ట్ ఫార్ములా. సో ఇది నెంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్ ఆఫ్ సొల్యూట్. నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్ అన్న ఈక్వివాలెంట్స్ ఆఫ్ సొల్యూట్ ఫార్ములా ఏంటి స్టూడెంట్స్? V into N, లేదంటే n into V. V అనేది లీటర్స్లో ఉంటుంది. ఇక్కడ V అనేది లీటర్స్లో ఉంటుంది. అదే నెంబర్ ఆఫ్ మిల్లీ ఈక్వివాలెంట్స్ ఆఫ్ సొల్యూట్. నెంబర్ ఆఫ్ మిల్లీ ఈక్వివాలెంట్స్ని ఎలా కనుక్కుంటాం? నెంబర్ ఆఫ్ మిల్లీ ఈక్వివాలెంట్స్ ఆఫ్ సొల్యూట్ ఇక్కడ కూడా V into N. ఇక్కడేమో వాల్యూమ్ అనేది లీటర్స్లో ఉంటుంది, మిల్లీ ఈక్వివాలెంట్స్లో వాల్యూమ్ అనేది మిల్లీ లీటర్స్లో ఉంటుంది. అలానే నార్మాలిటీ ఆఫ్ ది మిక్చర్ when two solutions of same solute. Normality of the mixture when two solutions of same solute are mixed. N is equal N1 V1 plus N2 V2 by V1 plus V2. ఇప్పుడు మనం ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్కి ఫార్ములా రాసుకున్నాం. అలానే నెంబర్ ఆఫ్ మిల్లీ ఈక్వివాలెంట్స్కి నేను ఫార్ములా రాస్తాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. ఇక్కడ స్మాల్ ఎన్ వేర్ స్మాల్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మిల్లీ ఈక్వివాలెంట్స్. నెంబర్ ఆఫ్ మిల్లీ ఈక్వివాలెంట్స్ ఇచ్చినప్పుడు మనం వాల్యూమ్ అనేది మిల్లీ లీటర్ ఉంటుంది. వాల్యూమ్ ఈజ్ మిల్లీ లీటర్స్లో ఉంటుంది. వాల్యూమ్ అనేది మిల్లీ లీటర్స్లో ఉంటుంది స్టూడెంట్స్. ఇప్పుడు స్మాల్ ఎన్ ఫార్ములా ఏం రాస్తాం? స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్ N into వాల్యూమ్ ఇన్ మిల్లీ లీటర్స్. నెంబర్ ఆఫ్ మిల్లీ ఈక్వివాలెంట్స్కి ఫార్ములా నెంబర్ ఆఫ్ మిల్లీ ఈక్వివాలెంట్స్ ఆఫ్ సొల్యూట్ అంటే వాల్యూమ్ అనేది N into V రాసుకోవచ్చు, V into N. ఇక్కడ వాల్యూమ్ అనేది మిల్లీ లీటర్స్లో ఉంటుంది. ఇది సెకండ్ ఫార్ములా స్టూడెంట్స్. సో నెంబర్ ఆఫ్ మిల్లీ ఈక్వివాలెంట్స్ కనుక్కోవాలంటే వాల్యూమ్ అనేది మిల్లీ లీటర్స్లో ఉంటుంది. నెంబర్ ఆఫ్
సో నెంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్ కనుక్కోవడానికి వాల్యూమ్ అనేది లీటర్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నార్మాలిటీ ఆఫ్ ది మిక్చర్ ఆఫ్ అండ్ 2 సొల్యూషన్స్ ఆఫ్ ది సేమ్ సొల్యూట్, అంటే ఒక 2 యాసిడ్స్ ఇస్తాడు, 2 యాసిడ్స్లో సో 2 యాసిడ్స్ని మిక్స్ చేసినప్పుడు వాటి యొక్క నార్మాలిటీ కనుక్కోవడానికి ఫార్ములా థర్డ్ వన్. సో నార్మాలిటీ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి స్టూడెంట్స్, 2 యాసిడ్స్ మిక్స్ చేసినప్పుడు ఒకటి HCl ఒకటి HNO3 ఇచ్చి వాటి నార్మాలిటీ మొలారిటీస్ ఇస్తాడు. నార్మాలిటీ మొలారిటీస్ ఇచ్చినప్పుడు ఫార్ములా N1V1 ప్లస్ N2V2 బై V1 ప్లస్ V2. N1 అంటే నార్మాలిటీ ఆఫ్ ఫస్ట్ యాసిడ్ అనమాట, లేదంటే నార్మాలిటీ ఆఫ్ ఇనిషియల్ మొలారిటీ, నార్మాలిటీ ఆఫ్ దేనిది ఫస్ట్ యాసిడ్ అనమాట, లేదంటే నార్మాలిటీ ఆఫ్ ఫస్ట్ యాసిడ్. V1 అంటే వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ యాసిడ్. N2V2 నార్మాలిటీ ఆఫ్ సెకండ్ యాసిడ్. V2 అంటే వాల్యూమ్ ఆఫ్ సెకండ్ యాసిడ్. ఇవి స్టూడెంట్స్ నెక్స్ట్ ఈ 3 ఫార్ములాస్ అనమాట. నార్మాలిటీలో 3 ఫార్ములాస్. సో నెంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్స్ కనుక్కోవడానికి ఫార్ములా, నెంబర్ ఆఫ్ మిల్లీ ఈక్వివాలెంట్స్ కనుక్కోవడానికి ఫార్ములా. సో అలానే సో నార్మాలిటీలో 2 యాసిడ్స్ని మిక్స్ చేసినప్పుడు వాటి ఫార్ములా N=N1V1 ప్లస్ N2V2 బై V1 ప్లస్ V2. నెక్స్ట్ ఫార్ములాస్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ ఫార్ములా. When VA milliliters of ml of strong acid of normality Na is mixed with VB ml of strong base of normality NB. ఇక్కడ స్టూడెంట్స్ మనకి స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ని మిక్స్ చేస్తున్నారు. దాని యొక్క వాల్యూమ్ స్ట్రాంగ్ యాసిడ్ అంటే స్ట్రాంగ్ యాసిడ్ యొక్క వాల్యూమ్ VAగా తీసుకుంటున్నాము, దాని యొక్క నార్మాలిటీ NAగా తీసుకుంటాం. అలానే స్ట్రాంగ్ బేస్ దాని యొక్క నార్మాలిటీ Bగా, A అంటే యాసిడ్, B అంటే బేస్. ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అనమాట. సో స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ని SB అంటే స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ SC అయినా రాసుకోవచ్చు. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ని మిక్స్ చేసుకుంటున్నాడు. ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ యొక్క వాల్యూమ్ VA, నార్మాలిటీ NAగా తీసుకుంటున్నాడు. అలానే స్ట్రాంగ్ బేస్ దాని యొక్క వాల్యూమ్ VB, సో దాని యొక్క నార్మాలిటీ NB. When a VA ml of strong acid, so నార్మాలిటీ NA mixed with VB ml of strong base of నార్మాలిటీ NB, రెండింటి మిక్స్ చేసినప్పుడు. సో ఇక్కడ మనకి రిలేషన్స్ ఉన్నాయి. సో NaVA is equal to NbVb, NbVb. ద సొల్యూషన్ ఈజ్ న్యూట్రల్. సో NaVA అనేది, సో ఇక్కడ NaVA ఈక్వల్ టు NbVb. సో ఇక్కడ NaVA is equal to NbVb అంటే నార్మాలిటీ వాల్యూమ్ యొక్క యాసిడ్స్ అనేవి బేస్ యొక్క నార్మాలిటీ వాల్యూమ్కి ఈక్వల్ అయితే దాన్ని న్యూట్రల్ సొల్యూషన్ అంటాం. అలా కాకుండా NaVA గ్రేటర్ దాన్ NbVb, అయితే ఏ అంటే యాసిడ్ అనమాట. సో యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే సో NaVA గ్రేటర్ దాన్, సో NbVb అంటే యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ మోర్ దాన్ బేస్. యాసిడ్ కాన్సన్ట్రేషన్ బేస్ కంటే ఎక్కువగా ఉంటుంది. అప్పుడు విత్ రెస్పెక్ట్ టు యాసిడ్ ఫార్ములా నార్మాలిటీ విత్ రెస్పెక్ట్ టు యాసిడ్ ఫార్ములా
సో యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి NaVa మైనస్ NbVb, అంటే యాసిడ్లో నుంచి బేస్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే నార్మాలిటీ ఆఫ్ యాసిడ్, వాల్యూమ్ ఆఫ్ యాసిడ్ మైనస్ నార్మాలిటీ ఆఫ్ బేస్, వాల్యూమ్ ఆఫ్ బేస్ బై టోటల్ వాల్యూమ్, అంటే యాసిడ్ బేస్ యొక్క వాల్యూమ్ అనమాట. ఇలా 3 ఫార్ములాస్ అనమాట. ఇఫ్ NaVa is equal to NbVb, ద సొల్యూషన్ ఈజ్ న్యూట్రల్. అంటే యాసిడ్ బేస్ రియాక్ట్ అయినప్పుడు మనకి సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ అయింది. సో న్యూట్రల్ అయినప్పుడు ఫార్ములా ఇది న్యూట్రల్లో NaVa, న్యూట్రల్లో ఫార్ములా, న్యూట్రల్లో ఉన్నప్పుడు ఫార్ములా NaVa is equal to NbVb, అంటే ద సొల్యూషన్ ఈజ్ న్యూట్రల్. అలా కాకుండా యాసిడ్లో అయితే సో ఫార్ములా NaVa మైనస్ NbVb బై Va ప్లస్ Vb. NaVa గ్రేటర్ దెన్ NbVb, ద సొల్యూషన్ ఈజ్ ఎసిడిక్. ఎందుకంటే యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి యాసిడ్కి ఫార్ములా రాయాలి. యాసిడ్లో నుంచి బేస్, నార్మాలిటీ ఆఫ్ యాసిడ్, వాల్యూమ్ ఆఫ్ యాసిడ్లో నుంచి నార్మాలిటీ ఆఫ్ బేస్, వాల్యూమ్ ఆఫ్ బేస్ని సపరేట్ చేయాలి. సో కింద ఇప్పుడు డినామినేటర్లో వాల్యూమ్ ఆఫ్ యాసిడ్, వాల్యూమ్ ఆఫ్ బేస్ని యాడ్ చేస్తాం. అలానే ఇక్కడ నార్మాలిటీ విత్ రెస్పెక్ట్ యాసిడ్ రాస్తాం, నార్మాలిటీ విత్ రెస్పెక్ట్ బేస్లో ఎలా రాస్తామంటే ఈసారి ఇక్కడ NbVb గ్రేటర్ దాన్ NaVa, ద సొల్యూషన్ ఈజ్ బేసిక్గా ఉంటుంది. అలానే నార్మాలిటీ విత్ రెస్పెక్ట్ OH మైనస్ ఏమైంది స్టూడెంట్స్, NbVb మైనస్ NaVa బై Va ప్లస్ Vb అనమాట. నెక్స్ట్ ఫార్ములా చూడండి, నెక్స్ట్ ఫార్ములా రాస్తున్నాను. ఇఫ్ NaVa లెస్ దాన్ NbVb, ద సొల్యూషన్ ఈజ్ బేసిక్. NaVa లెస్ దాన్ అవ్వచ్చు, NaVa లెస్ దాన్ NbVb, లేదంటే NbVb గ్రేటర్ దాన్ NaVa అయినప్పుడు ఆ సొల్యూషన్ అనేది బేసిక్గా ఉంటుంది. నార్మాలిటీ విత్ రెస్పెక్ట్ OH మైనస్, OH అంటే బేసిక్ అని ఇండికేషన్ అనమాట. హైడ్రాక్సల్ అయాన్స్, H ప్లస్ అంటే యాసిడ్స్. సో ఇక్కడ బేస్లో నుంచి నార్మాలిటీ ఆఫ్ బేస్ NbVb, నార్మాలిటీ ఆఫ్ బేస్, వాల్యూమ్ ఆఫ్ బేస్, ఇది బేస్లో నుంచి యాసిడ్ని సపరేట్ చేయాలి. ఎందుకంటే బేసిక్ సొల్యూషన్ ఉంది కాబట్టి సో బేస్లో నుంచి యాసిడ్ని సపరేట్ చేయాలి. కింద వాల్యూమ్స్ని యాడ్ చేయడం, సేమ్ డినామినేటర్లో సేమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ NbVb గ్రేటర్ దాన్ NaVa అయినా రాసుకోవచ్చు, ఆర్ NaVa లెస్ దాన్ NbVb. ఈ కేసులో నార్మాలిటీ విత్ రెస్పెక్ట్ బేస్లో OH మైనస్ అయాన్స్ కనుక్కోవడానికి ఫార్ములా NbVb మైనస్ NaVa బై Va ప్లస్ Vb. సో నార్మాలిటీ ఆఫ్ బేస్, వాల్యూమ్ ఆఫ్ బేస్లో నుంచి రెండింటిని మల్టిప్లై చేసి సో దాంట్లో నుంచి నార్మాలిటీ ఆఫ్ యాసిడ్, వాల్యూమ్ ఆఫ్ యాసిడ్ని సపరేట్ చేయాలి, మల్టిప్లై చేసి సపరేట్ చేయాలి. ఇది సో బేసిక్లో సొల్యూషన్ అనేది బేసిక్గా ఉంటే ఈ ఫార్ములా యూస్ చేయాలి. అలాగే నార్మాలిటీ మొలారిటీకి ఇంటర్ రిలేషన్షిప్. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద నార్మాలిటీ అండ్ మొలారిటీ? సో ఫర్ యాసిడ్స్, ఫర్ బేసెస్, ఫర్ సాల్ట్స్, ఫర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్, ఫర్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ 4 ఫార్ములాస్ ఉంటాయి. సో ఫర్ యాసిడ్ తీసుకున్నట్టే నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ బేసిసిటీ ఆఫ్ యాసిడ్ అని రాయాలి. ఫర్ బేసెస్కి అయితే నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ మొలారిటీ ఇంటూ ఎసిడిటీ ఆఫ్ బేస్. చూడండి ఈ 2 ఫార్ములాస్. సో ఫర్ యాసిడ్స్ నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ మొలారిటీ ఇంటూ బేసిసిటీ ఆఫ్ యాసిడ్. నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ మొలారిటీ ఇంటూ బేసిసిటీ ఆఫ్ యాసిడ్. ఫర్ బేసెస్ నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ మొలారిటీ ఇంటూ ఎసిడిటీ ఆఫ్ బేస్. సో యాసిడ్కి అయితే సో మొలారిటీ ఇంటూ బేసిసిటీ రాయాలి, బేసిసిటీ ఆఫ్ యాసిడ్. సో ఇక్కడ బేసెస్ అంటే ఎసిడిటీ ఆఫ్ బేస్ రాయాలి, ఎసిడిటీ ఆఫ్ బేస్. అలానే సో ఫర్ సాల్ట్స్కి నార్మాలిటీ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ టోటల్ చార్జ్ ఆఫ్ ది క్యాటయాన్ ఆర్ యానయాన్. నెక్స్ట్ ఫార్ములా అనమాట. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఫర్ యాసిడ్స్కి ఫార్ములా ఏంటి స్టూడెంట్స్? నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ బేసిసిటీ. సింపుల్గా బేసిసిటీ అంటాం, బేసిసిటీ ఆఫ్ యాసిడ్స్ కాబట్టి యాసిడ్స్కి బేసిసిటీ ఇక్కడ రాస్తున్నాను. ఫర్ యాసిడ్స్ నార్మాలిటీ ఈక్వల్ మొలారిటీ ఇంటూ బేసిసిటీ ఆఫ్ యాసిడ్. ఫర్ బేసెస్ నార్మాలిటీ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ ఎసిడిటీ ఆఫ్ బేస్. ఈ 2 ఫార్ములాస్ ఇక్కడ. నెక్స్ట్ ఫర్ సాల్ట్స్కి అనమాట.
total charge of the cation or anion. For salts, normality is equal molarity into total charge of the total charge of cation or anion. Total charge of the cation or anion of the salt అనమాట. సాల్ట్లో ఉన్న టోటల్ క్యాటైన్ ఛార్జ్ కానీ యానైన్ ఛార్జ్ కానీ రాస్తాయి అనమాట. సో ఇది నెక్స్ట్ పాయింట్ ఐ గోయింగ్ టు డిస్కస్. ఫర్ బేసిస్ అయిపోయింది. ఫర్ సాల్ట్స్ ఫర్ సాల్ట్స్ కి యాసిడ్స్ అయిపోయింది, బేసిస్ అయిపోయింది. ఫర్ సాల్ట్స్ నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ టోటల్ పాజిటివ్ చార్జ్ ఆర్ నెగిటివ్ చార్జ్ ఆఫ్ ది సాల్ట్. టోటల్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ చార్జ్ ఆఫ్ ది సాల్ట్. ఫర్ ఆక్సిడైజింగ్ ఆర్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ కి see formula normality is equal to molarity into total change in oxidation per mole of oxidant or reductant. Oxidant అంటే oxidizing agent, reductant అంటే reducing agent. Total change in oxidation per mole, total change in oxidation state per mole అన్నమాట. Normality is equal to molarity into total change in oxidation state per mole of oxidant or reductant. సో ఇవన్నీ మనం అంతకుముందు కూడా సో మొలారిటీలో కూడా చేసాం. ఈక్వివాలెంట్ వెయిట్ కాన్సెప్ట్లో మనం సో టోటల్ ఛార్జ్ ఎలా ఉంటుందో చూసాం, సాల్ట్కి ఎలా ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ Na2CO3 తీసుకున్నాం అనుకో, దీని యొక్క ఛార్జ్ ఎంత ఉంటుంది స్టూడెంట్స్? 2Na ప్లస్ CO3 -2. ఇక్కడ టోటల్ ఛార్జ్ ఆఫ్ ది క్యాటయాన్ ఆర్ యానైన్. క్యాటయాన్ ఛార్జ్ ఎంత స్టూడెంట్స్? క్యాటయాన్ ఛార్జ్ 2, యానైన్ ఛార్జ్ 2 అన్నమాట. దాంతో మల్టిప్లై చేయాలి మొలారిటీ ఇంటూ టోటల్ ఛార్జ్. అది ఇక్కడ నార్మాలిటీకి మొలారిటీ టోటల్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ పర్ మోల్ అంటే మన ఆక్సిడైజింగ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ పొటాషియం డైక్రోమేట్, పొటాషియం పర్మాంగనేట్ వాటి యొక్క ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ చేసినప్పుడు ఫర్ యాసిడ్స్, ఫర్ బేసెస్, ఫర్ డైల్యూషన్స్లో, ఫర్ డైల్యూట్ ఆల్కలైన్ మీడియం అంటే న్యూట్రల్ మీడియంలో, ఫర్ స్ట్రాంగ్లీ ఆల్కలైన్ మీడియంలో చేసేటప్పుడు టోటల్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. అలాగే డైల్యూషన్లో V1N1 ఈజ్ ఈక్వల్ టు V2N2. సో డైల్యూషన్లో మనం మొలారిటీలో వచ్చింది, మొలారిటీలో M1V1 వస్తుంది, ఇక్కడ నార్మాలిటీలో సో N1V1 వస్తుంది. N1V1 డైల్యూషన్లో V1N1 ఈజ్ ఈక్వల్ V2N2 లేదంటే N1V1 ఈజ్ ఈక్వల్ టు N2V2. V1 అంటే వాల్యూమ్ ఆఫ్ బిఫోర్ డైల్యూషన్, ఫస్ట్ రెండు డైల్యూషన్ స్టూడెంట్స్, ఇవి రెండు డైల్యూషన్స్. N1 అంటే నార్మాలిటీ ఆఫ్ బిఫోర్ డైల్యూషన్లో. అలానే V2 అంటే వాల్యూమ్ ఆఫ్ ఆఫ్టర్ డైల్యూషన్, వాల్యూమ్ ఆఫ్ ఆఫ్టర్ డైల్యూషన్. N2 అంటే నార్మాలిటీ ఆఫ్ ఆఫ్టర్ డైల్యూషన్, వీటి ఎగ్జాంపుల్స్, ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకుంటాం ఈ ఫార్ములాస్ మీద. సో ఈచ్ ఫార్ములా మీద నేను ఒక ప్రాబ్లం డిస్కస్ చేస్తాను. సో అప్పుడు మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతాం స్టూడెంట్స్. ఇవి నార్మాలిటీలో సమ్ యూస్ఫుల్ రిలేషన్స్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.